పత్రికలు బైబిల్లో 2 ఉన్నాయి. రెండిట్లో మొదటి పత్రికను మనము ధ్యానించబోతున్నాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో సారాంశం ఏంటి అంటే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడాలని, దేవుని బిడ్డల మధ్య ఏకభావం ఉండాలి, ఏకత్వం ఉండాలి. ఎందుకు అట్లా అన్నాడు? వాళ్ళ మధ్య లేదా, వాళ్ళ మధ్య ఏమేమి ఉన్నాయి అని మనం చూడబోతున్నాం. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమిటో చూడండి. మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, ఎందుకంటే మీలో కక్షలు లేక, అంటే కక్షలు ఉన్నాయి, ఏక మనసు లేదు, ఏకతాత్పర్యం లేదు, కలహాలు మీలో ఉన్నాయి అని క్లోయ ఇంటి వారు నాకు తెలియవచ్చారు. వాళ్ళు చెప్పలేదు. ఎవరైనా తమ నుండి లోపాలు చెప్పుకోరన్నమాట, వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట. ఏమిటా లోపం అంటే, నేను పౌలు వాడిని ఒకరు అంటున్నా అంట, నేను అపోలో వాడిని ఒకరు అంటున్నా అంట. పౌలు మీ కొరకు మరి సిలువ వేయబడ్డా, లేదా అపోలో మీ కొరకు సిలువ వేయబడ్డా, కేపా మీ కొరకే సిలువ పెట్టాడా? మీరెందుకు వాళ్ళ వారు అవుతారు? పౌలు ఎవడు, అపోలో ఎవడు? పనివాళ్లే కదా. పనివాళ్ళు ఆశ్రయించవచ్చా అని మొదటి 6 అధ్యాయాల విషయాన్ని చెప్పడానికి మనం చూస్తాం. అలాగే 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తమున్న వదంతి కలదు. ఇది వదంతి అంటే చెప్పుకోరన్నమాట. పైవేమో ఆత్మ సంబంధం, ఆత్మీయుల మధ్య ఉన్నటువంటి శరీర సంబంధమైన తలంపులు. ఇది ఆత్మీయుల మధ్య ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన మనసు, జాగ్రత్త. ఇవన్నీ మొదటి 6 అధ్యాయాల్లో ఉన్న లోపములు అనే పేరు కింద మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఎందుకంటే 6వ అధ్యాయం 7వ వచనంలో మీలో ఒకరి మీద ఒకడు వ్యాజ్యమావట కోర్టులో కూడా పోతున్నాడు. ఇప్పటికే కేవలం లోపం. అందుకని ఈ పత్రిక అంతటికి మనం ఏం పెట్టుకున్నామంటే, లోపములు దిద్దుట అనే పేరు మనం పెట్టుకున్నాం అన్నమాట. లోపములు దిద్దుట, ఇవి 6వ అధ్యాయంలో ఉండే విషయాలు. 7, 8లో ఏముంది అంటే, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి? స్త్రీ పురుషుని సంబంధం. 9వ అధ్యాయంలో నన్ను విమర్శించే వారికి విమర్శలే లోపాలు ఉన్నాయన్నమాట. అందుకని కొరింథీ పత్రికను మనము మొదటి 6 అధ్యాయాలకు భాగంగాను, తర్వాత 2 అధ్యాయాలు ఇంకో భాగంగాను, తర్వాత 2 అధ్యాయాలు ఇంకో భాగంగాను, మొదటి 6 అధ్యాయాల్లో తెలియవచ్చిన లోపం అనే పేరు కింద ఆలోచన చేస్తున్నాం. ఎందుకు? క్లోయో ఇంటి వారి వల్ల తెలియవచ్చే ఆ సంగతులు. ఈ వదంతి కూడా ఎవరు చెప్పింటారు? బహుశా క్లోయో అని చెప్పింటాడు అన్నమాట. 7, 8లో వ్రాసిన విషయాల్లో లోపం, 9, 10లో విమర్శించిన విషయాల్లో లోపం. మరి 11 నుంచి ఏమనంటే, మీరు సంఘముగా కూడి ఉన్నప్పుడు కూడా మీలో లోపం ఉంది. కనుక 11 నుంచి 16 వరకు ఒక మాటలో మనం పేరు పెట్టుకుంటే, కూడి వచ్చట్లో లోపం. కూడి వచ్చట్లో లోపం. మనం అసలు కొరింథీ ఎక్కడుంది అని ఆలోచన చేశాం. బైబిల్లో ఉన్న పట్టణం చూస్తే ఈ మధ్యలో ఉన్నట్టు వైలెట్ కలర్, వంకాయ రంగు కొరింథీ అనే పట్టణం అని చూడండి. ఆ వంకాయ రంగు అంతా కూడా గ్రీస్ దేశం అన్నమాట. గ్రీసు దేశంలో కొరింథీ ఉంది. కొరింథును గ్రీసు దేశాన్ని ఆ రోజుల్లో అకయ అని కూడా పిలుస్తారనమాట. బైబిల్లో అకయ ఉంటుంది, గ్రీసు దేశం అని ఉండదు అనమాట. కొన్ని చోట్ల మాత్రమే గ్రీసు దేశస్థుడు అని ఉంటుంది. అకయ అంటే గ్రీసు దేశమే అన్నమాట. అందులో ఇంచుమించుగా మధ్యలో ఉంది కొరింథీ. మధ్యలో సముద్రం చూడండి, 2 వైపుల నుంచి చొచ్చుకుని వచ్చినట్టుగా కొంచెము భూభాగం మాత్రమే మధ్యలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. కొంచెమే భూభాగం కనిపిస్తుంది మధ్యలో, ఎక్కువగా లేదు. మీరు గమనిస్తే అది చూడండి, ఇక్కడ కొంచెమైంది భూభాగం, 4 మైళ్ళ భూభాగం. ఇదంతా సముద్రమే అన్నమాట. ఇది సముద్రమే. కొరింథీ అంటే వెక్కసమైన సంతృప్తి కలదని అర్థం. వెక్కసమైన సంతృప్తి ఏంటి అంటే, కొరింథీ అనేది పడవలన్నీ కూడా ఆ రోజుల్లో
అంకుల్ మీ వాయిస్ రావట్లేదు అంకుల్. ఎందుకు కొరింథు గుండా వెళ్తాయి పడవలంటే కారణం ఏంటి అంటే, గ్రీసు దేశాన్ని చుట్టూ తిరిగి వెళ్ళాలంటే కొన్ని వందల మైళ్ళ దూరం అవుతుంది. ఆ తర్వాత దొంగలు కొట్టడం అనేది సులభంగా ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా కొరింథు గుండా వెళ్తే ఎఫెసు నుంచి కొరింథుకు 3 లేక 4 రోజుల ప్రయాణం. అక్కడికి వచ్చాక కొరింథులో 1-2 రోజులు ఆగుతారు. ఆగి మరి ఫ్యూయల్ వేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఆహార పదార్థాలు మార్చుకోవడం. మరి కొరింథులో కూడా లగేజ్ ఏమైనా ఉంటే, కొరింథు కూడా ఒక ముఖ్య పట్టణం కాబట్టి లగేజ్ ఎక్కించుకోవడం. ఈ పడవకు ఒకవేళ ఎఫెసు ప్రాంతంలో నుంచి వచ్చినప్పుడు కొరింథుకే లగేజ్ ఉందనుకోండి, కనుక డెఫినెట్గా కొరింథుకు రావాలి, వస్తాయి కూడా. ఇక్కడ దించి మళ్ళీ చుట్టూ తిరిగిపోయే బదులు ఈ 4 మైళ్ళ రోడ్డును మరి కాలువ త్రవ్వుకుంటే పడవ వెళ్తే సులభంగా ఉంటుంది కాబట్టి పడవలు డెఫినెట్గా అక్కడ 1-2 రోజులు ఉంటాయన్నమాట. ప్రపంచం 7 వింతల్లో ఒక వింత అయినటువంటి దేవాలయం ఇక్కడ ఉంది. ఆ దేవాలయం దగ్గర దేవదాసులు 1000 మంది ఉంటారు. దేవదాసులు అంటే వ్యభిచారం చేసే వాళ్ళని అర్థం అన్నమాట. ఆ రోజుల్లో దేవాలయంలో పెడతారంటే దేవదాసులు అంటే వచ్చిన వాళ్లకు వెక్కసమైన సంతృప్తి ఇచ్చేవాళ్ళు. అట్లా ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. వాళ్ళ భాషలో వెక్కసమైన సంతృప్తి కొరింథు అన్నమాట. ఎంత భయంకరమైన పేరు, ఎంత భయంకరమైన ప్రజలు మీరు ఆలోచన చేయండి. ఆ రోజుల్లో కొరింథు ఒక ముఖ్య పట్టణము, ఎథెన్స్ ఇంకో ముఖ్య పట్టణంగా ఉండేది. ఇప్పుడు గ్రీస్కి అయితే ఎథెన్స్ మాత్రం ముఖ్య పట్టణం, ఎందుకంటే అక్కడి నుంచి మన ఒలింపిక్స్ జరుగుతాయి కాబట్టి అన్నమాట. కనుక పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు తర్వాత మనకు తెలుస్తుంది. ఎఫెసు నుంచి రాశాడు. నేను ఈ మ్యాప్ లో మీకు చూపిస్తున్నా. కొరింథీయులకు రాసిన పత్రిక ఎఫెసులో నుంచి రాశాడు. క్రీస్తు 56లో రాశాడు. ఇది ఎక్కడి నుంచి చూడండి. మనం రోమా పత్రిక చూస్తున్నప్పుడు కొరింథు నుంచి రోముకు రాశాడు అనుకున్నామే. ఇప్పుడు కొరింథు పత్రిక చూసినప్పుడు ఎఫెసు నుంచి కొరింథుకు రాశాడు. అది మనకు 16వ అధ్యాయంలో అర్థమవుతుంది అనమాట. ఆ సంగతి మళ్ళా మనం చూద్దాం కావాలంటే. ఇప్పుడు చిన్న తలంపులతో ధ్యానంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథు పట్టణ చరిత్ర మనం ఆలోచించాం. అది క్రీస్తు పూర్వం 15 ఏళ్లప్పుడు ఉన్న పట్టణం, కానీ అయితే అది అందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలను బట్టి పడగొట్టబడింది. కానీ మరలా కైసర్ చక్రవర్తి గారు కట్టించారు. ఎందుకంటే పడవలన్నీ వచ్చే, అది షిప్ యార్డ్ ఉంది కాబట్టి అక్కడ టాక్సెస్ దండిగా వసూలు చేయొచ్చు. అందుకని మళ్ళీ ఆ పట్టణాన్ని కట్టించి అక్కడ టాక్సెస్ కలెక్ట్ చేస్తూ వచ్చిపోయే వాళ్లకు వెక్కసమైనటువంటి సంతృప్తిని కలిగిస్తున్నారు. అందుకని మనం ఇందాక చూసినప్పుడు మీలో జారత్వం ఉన్న వదంతి కలదని, యేసు ప్రభువును నమ్మిన తర్వాత కూడా కొద్దిమందిలో జారత్వం ఉందట. ఇదేం జారత్వం అంటే 5వ అధ్యాయంలో ఉంది. ఒకడు తండ్రి భార్యగా ఉంచుకున్నాడు. అంటే సొంతం తల్లి కాదు, ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది. చాలా మంది భార్యలు ఉండేవాడు. ఈ బాబు ప్రభువు నమ్ముకోక ముందు తండ్రి యొక్క ఇంకో భార్యను ఉంచుకున్నాడట. ప్రభువు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఒకవేళ ఆమె ఈయనను విడిచిపెట్టలేదు, ఈయన విడిచిపెట్టలేదు, జాగ్రత్తం అటువంటి జాగ్రత్తం కూడా కొద్ది మందిలో ఉండిందంట. కనుక ఆ పట్టణంలో వ్యభిచారం అనేది ఎంత ఫ్రీగా జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జూపిటర్ అనే విగ్రహం యొక్క దేవాలయం అక్కడ ఉండేది. ఆ తర్వాత దాన్ని బట్టి ఆ పట్టణానికి ప్రాముఖ్యత వచ్చిందని మనము చూసుకున్నాం. అక్కడ సంఘం ఎట్లా ఏర్పడిందో కూడా చెప్పుకున్నాము. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో 18 వచనాలలో 18 నెలల కాలం పౌలు గారు కొరింథులో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ముందుగా రోమ్లో ఉండేవాళ్ళు. చక్రవర్తి గారు ఈ యూదులు ఎక్కడున్నా వెళుతూ సమస్య అని, ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, వ్యాపారం చేసినా లాభం అంతా వాళ్ళు సంపాదించుకుంటారు, అంత వ్యాపారం వాళ్ళు దండుకుంటారు. అంచేత యూదులు రోమ్లో ఉండడానికి వీలు లేదు అన్నాడు అన్నమాట. కనుక వెళ్ళిపోవాలంటే వాళ్ళు రోమాను విడిచిపెట్టి, అంటే ఇటలీ దేశాన్ని విడిచిపెట్టి కొరింథ్ గ్రీస్ దేశానికి వచ్చారు, కొరింథ్ పట్టణానికి వచ్చారు. పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళాడు.
వారు కలిసి పని చేయుచుండ్రని 4వ వచనం 3వ వచనం చూస్తాం. కలిసి దేవుని పని చేశారు. సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు, సమాజ మందిరంలో వాక్యం చెప్పేవాళ్ళు, అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ పట్టణములో పౌలుకు భయమైంది ఒకసారి. 11వ వచనంలో చూస్తే 11వ వచనంలో ప్రభువు రాత్రి వేళ దర్శనం కనబడి పౌలు భయపడకము అన్నాడు అన్నమాట. నీకు ఏ హాని ఈ పట్టణంలో కలగదు అన్నాడు. ధైర్యం వచ్చింది. మౌనముగా ఉండకము, మాట్లాడమన్నాడు. మౌనంగా ఉండకము ఎందుకు అన్నాడు ప్రభు అంటే, బహుశా ఒకవేళ పౌలు గారి భయాన్ని బట్టి నేను మాట్లాడడం మానేస్తాను, సువార్త చెప్పడం మానేస్తాను అనుకున్నాడు. కాబోలు మీరు నేను కూడా చాలాసార్లు సేవలో ఆటంకాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సేవ మానేస్తాం, ఆ ఊరికి వద్దులేనా అని చెప్తాం అన్నమాట. కానీ ప్రభు అంటున్నాడు మౌనంగా ఉండొద్దు, మాట్లాడన్నాడు. ఆ ఊర్లో ఉండి మాట్లాడుతూ ఉండగా అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. యూదులు నమ్ముకున్నారు, అన్యులు నమ్ముకున్నారు. అన్యులు అంటే గ్రీస్ దేశం కదా, గ్రీస్ దేశస్తులు నమ్ముకున్నారు. గ్రీసు దేశస్తుల యొక్క దైవికమైన తలంపు ఏంటంటే జ్ఞానమును వెతుకుడు ద్వారా దేవుడు చెందుతారు వాళ్ళు. అందుకు గ్రీస్ దేశంలో ఎక్కడున్నా ఎప్పుడు జ్ఞానం మీదనే ఉంటారన్నమాట. వాళ్ళ ఉద్దేశము జ్ఞానమును వెతుక్కుంటూ పోతే ఒకరోజు దేవుడు కూడా దొరుకుతాడు అని వాళ్ళ ఉద్దేశం. అందుకే మనం మొదటి అధ్యాయంలో చూడబోతున్నాము. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. జ్ఞానమే వారి దేవుడు, జ్ఞానమే వారి దేవుడు. మరి ఈ సందర్భంగా పలు రకములైన వ్యక్తులు పలు రకాలైన దేవుళ్ళను కలిగి ఉన్నారు. మన దేశంలో కూడా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అహం బ్రహ్మం, నేనే దేవుణ్ణి. కనుక మనుష్యుడు మానవుని గురించి తెలుసుకోవడం ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటాడు. అందుకే మన వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ అనే పేరు పెట్టారు. మీకు గుర్తుండే ఉండాలన్నమాట. మానవుని సేవిస్తే చాలు దేవుణ్ణి సేవించినట్టే. ఎట్లయితుంది? మానవుని సేవించమని సహాయం చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను మానవుని సేవిస్తున్నానని మన మదర్ తెరిసా గారు అన్నారు. మానవులకు సహాయం చేస్తున్నాను, నా దేవుడు చెప్పాడు కాబట్టి. అంతేగాని మానవుడు దేవుడని చేయడం లేదు. కానీ మన వాళ్ళు అహం బ్రహ్మం, నేనే దేవుణ్ణి, మనుషుడే దేవుడు అంటున్నారు అన్నమాట. వాళ్ళు అలా చెప్పడానికి ఒక రెఫరెన్స్ కూడా చెప్తారు. ఒక నిమిషం తర్వాత దాన్ని నేను మీకు చూపిస్తాను. కనుక లోపములు దిద్దుట అనేది ఈ పత్రిక యొక్క సారాంశం. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పుకున్న విషయాలు, ఒకరి మీద ఒకటి వ్యాజ్యం ఉంది, ఇప్పటికే మీకు లోపం అన్నాడు కదా. కనుక లోపములు దిద్దుట అని పేరు పెట్టుకున్నాం. మొదటి 6 అధ్యాయాలకు తెలియవచ్చిన లోపములు, నేను ఇందాక చెప్పాను కదా, క్లోయో ఇంటి వారి వలన తెలియవచ్చాను. 7, 8లో కొన్ని విషయాలు రాసినారు. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేళ, ముట్టొచ్చా, ముడితే ఎట్లా, అసలు పెళ్లి చేసుకోవడం మంచిదేనా, చేసుకోకుండా ఉండాలా, ఏమిటని రాశారు. వాళ్ళలో జారత్వాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రశ్నలు రాశారు. ఇలాంటి ప్రశ్నలు రాసే ధైర్యం ఉంది, కానీ జాగ్రత్తం మాలో ఉందని రాయడం లేదు. చూడండి కదా, మనం కూడా మనలో ఉన్న మెయిన్ విషయాలు ఇప్పుడు చెప్పం, లేని వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. 9, 10లో విమర్శించినారు. ఏమని విమర్శించినారు? తిండి తినడానికి పౌలుకు బర్నబాకి అధికారం లేదన్నారు అన్నమాట. విశ్వాసవాళ్ళని భార్యలు వెంట పెట్టుకొని తిరుగుతున్నారే, అవి మీరు తిరగకూడదు. కనుక దేవుని సేవకులు ఏం తినాలి, ఎట్లా పోషించబడాలి, ఎట్లా తిరగాలి అని వారు విమర్శించే విషయాల కొరకై వివరంగా ఆ లోపం దిద్దుతూ జవాబు రాశాడు 9, 10 అధ్యాయాలు. విషయమై లోపాల గురించి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కనుక 11వ అధ్యాయంలో నుంచి ఇంకా ఏమేమి లోపాలు చెప్పారంటే కూడి వచ్చుట్లో లోపాలు చెప్పాడు అన్నమాట. కనుక 11 నుంచి 16 అధ్యాయాలు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చూద్దాము. ప్రస్తుతం మొదటి 6 అధ్యాయాలు మాత్రమే చూద్దాం. మొదటి 6 అధ్యాయాలు ఏముంది? వాళ్ళు జ్ఞానము దేవుడని వెతుకుతున్నారు కదా, లోక జ్ఞానమును ఆధారము చేసుకొని సహోదరులతో భేదము కలిగి ఉండుట అనే లోపం ఉంది. మీలో ఆ లోపం ఉండకూడదని చెప్తున్నాడు. అది ఈ రోజు మనకు మొదటి అధ్యాయంకి సారాంశం. మనం ధ్యానించబోయే
అధ్యాయం సారాంశం. లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని సహోదరులు భేదము కలిగి ఉన్నారు. ఏంటో అది చూద్దాం. ఏమిటో లోక జ్ఞానం వాళ్ళు ఆధారం చేసుకుంది. ఏ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారంటే మనము వివరాల్లోకి వెళ్తే ఈ రీతిగా ఉంది. కొంచెం ముందుగా పీఠకం చూసి ఆ అంశానికి వద్దాము. దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉంటుంది పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘంలో కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటుంది పిలువబడిన వారికి కనుక మొట్టమొదట ఆయన రాసినటువంటి మొదటి పలుకులు చూడండి. మొదటి 3 వచనాల్లో ఉన్నాయి. తర్వాత 4 నుంచి 9 వచనాల్లో వారిని మెచ్చుకుంటాడు. 10వ వచనములో వాళ్ళ లోపాలు చెప్పాడు. ఏం లోపాలు? 12వ వచనం ఒకసారి చూడండి. ఒకడు నేను పౌలు వాడను అన్నాడు, మరొకడు నేను అపోల్లో వాడను అన్నాడు, మరొకడు నేను కేఫా వాడను అన్నాడు. ఇందాక మనం జ్ఞానమును ఆధారం చేసుకుని వాళ్ళు ఉన్నారు అనుకున్నామే. పౌలుకు పేతురుకు జ్ఞానం విషయంలో తేడా ఉందా లేదా? మీకే తెలుసు కదా. పౌలు ఏం చదువుకున్నాడు, పేతురు ఏం చదువుకున్నాడు. పేతురు విద్య లేని పాముడు, ఏమి చదువుకోలేదు. పౌలు అతి విద్య చదువుకున్నాడని బైబిల్లో ఉంది. కనుక వీళ్ళు జ్ఞానమును ఆధారం చేసుకునే వాళ్ళు కాబట్టి మీ పౌలు ఏముందిలే అని, మీ పేతురు ఏముంది, ఏం చదువుకోలే, జ్ఞానం లేనివాడు. కనుక ఎంతసేపు వాళ్ళు జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. జ్ఞానము వెతుకుడు ద్వారా దేవుడు వెతుకుతాం కాబట్టి అసలు మీ పౌలుకు జ్ఞానమే లేదు, చదువుకోలే అంటున్నాడు. మరి వీళ్ళు మా పౌలు దండికి చదువుకున్నాడు, ఎక్కువ జ్ఞానం ఉంది అని పౌలు పక్షంగా కొద్దిగా మాట్లాడుతున్నాడు. అపోల్లో కూడా అంతే. అపోల్లో గురించి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చివరిలోనే ఉంది, 20-24 వచనాలు. అపోల్లో ధర్మశాస్త్రమందు లేఖనములో ప్రవీణుడు అంట. ప్రవీణుడు. ఒక నిమిషం దాని గురించి ఆలోచన చేద్దాం. బైబిల్లో ఇతర ప్రవీణులు ఉన్నారా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. ఇక్కడ అపోల్లో లేఖనముల యందు ప్రవీణుడు. ఒకవేళ మిమ్ముల గురించి చెప్తే మీరు దేంట్లో ప్రవీణులు చూడండి. ఫలానా యాకోబు గారు దేంట్లో ప్రవీణుడు, ఫలానా యోసేపు గారు దేంట్లో ప్రవీణుడు. అంటే మనం ఇక్కడ చూసుకున్నామే, ఏకభావం లేకుండా కక్షలు, ఏకమనస్సు లేకుండా కలహాలు ఉన్నాయే, వాటిలో ప్రవీణులు కొంతమంది ఉన్నారు. ఫలానా బాబు గారు అంటే ఆయన కలహాల్లో ప్రవీణుడు అండి. ఫలానా యోసేపు గారంటే కక్షల్లో ప్రవీణుడు అండి. ఫలానా ఇంకొక ఆయన మరి పేతురు గారంటే ఎప్పుడు ఏకత్వం లేకుండా ఉంటాడండి, భిన్నత్వంగా ఉంటాడండి. కనుక పలువురు పలు విషయాల్లో ప్రవీణులు ఉన్నారు. ఇక్కడ పనిచేసిన వాళ్ళు ప్రాముఖ్యంగా పౌలని, అపోల్లోని, కేఫా అంటే పేతురని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఈ ముగ్గురు జ్ఞాన సంబంధంగా 3 వేర్వేరు రకాలు ఉన్నారు. అందుకే ఈ అధ్యాయంలో లోక జ్ఞానమును ఆధారం చేసుకొని సహోదరులో భేదము కలిగి ఉండటం అనే లోపని పేరు ఉంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఈ అంశం మనం ఈ రీతిగా ధ్యానించాలో? సహోదరులు ముగ్గురు కూడా లోక జ్ఞానము సంబంధంగా 3 వేరు స్థితిగతుల్లో ఉండేవాడు. మంచిది. ఇప్పుడు మొట్టమొదటి ధ్యానం అవుతాం. మొదటి 3 వచనాలు ఏం చెప్పారు? దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉంటూ పిలువబడిన పౌలు అంతకు ముందుగా కొరింథీకెళ్ళి సేవ చేసి వచ్చాడు. 1.5 సంవత్సరాలు దేవుని చిత్తం వల్ల అపోస్తలుడు అని ఎందుకంటా ఉన్నాడు అంటే, ఈ పత్రికలో లోపం దిద్దాల. లోపాలు దిద్దుకు ఎవరైనా ఏమంటారు, ఎవరయ్యా నువ్వెవరా చెప్పడానికి అంటారు కదా. అందుకని ఏమంటా ఉన్నాడు, నేను దేవుని చిత్తం వలన నేను అపోస్తలుణ్ణి, దేవుని చిత్తం వలన అపోస్తలుణ్ణి అని ప్రారంభించాడు అనమాట. అవును, మిగిలిన చోటంతా సువార్థికుడిని కొన్ని చోట చెప్తాడు, మరికొన్ని చోట్ల ఊరికే పౌలను నేను అంటాడు. కానీ ఇక్కడేమో తను దేవుని చిత్తం వలన అపోస్తలుణ్ణి అని చెప్పడము, సంఘములో లోపము దిద్దే అధికారం నాకుందని చెప్తున్నాడు అనమాట. పౌలనే నేను
అయితే నేను ఒక్కనే కాదు, నాతో పాటు సొస్తునేసి కూడా చాలాసార్లు సంఘాల్లో వన్ మ్యాన్ లీడింగ్, వన్ మ్యాన్ నాయకత్వం ఎప్పుడు ఆయన పేరే వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిజానికి కష్టపని చేసేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు, కానీ పేరు ప్రఖ్యాతులు ఎందుకే ఉంటాయి. ఒకసారి నేను ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఒక సంఘంలోనికి వెళ్తే అక్కడ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మీటింగ్ దొరలు వచ్చినారు. మంచిది, అక్కడ పరిచయం చేసే వాళ్ళు దొరలతో కలిసి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అక్కడంతా శుభ్రపరిచి స్థలము క్లీన్ చేసి పరిచర్య అంతా చేస్తున్న వాళ్ళు చూసి, ఏంది సార్ కష్టపడి మనం పనిచేస్తా ఉంటే వాళ్ళు దొరలతో ఫోటోలు తీసుకుంటా ఉన్నారే అనుకున్నారు. కొద్దిమంది అట్లా పైన మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళు కలుపుకోరు. పేరు ప్రఖ్యాతులు వాళ్ళు సంపాదించుకుంటా ఉంటారు. కానీ పౌలు అన్నట్టు వాడు కాదు, నిజానికి కష్టపడేది పౌలే. వీళ్ళని కలుపుకొని మేమందరం కలిసి రాస్తున్నాం అంటున్నాడు అన్నమాట. కొరింథీలో ఉన్న దేవుని సంఘం, నాకు సంఘం అంటే ఎవరు తెలుసునా? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారంట. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడ్డాం. అందుకే క్రీస్తు నమ్ముకుని ఎవరి గురించి అయినా బైబిల్లో ఏమని రాయబడుతుందంటే పరిశుద్ధులని రాయబడుతున్నాం అన్నమాట. నిజమే. మరి మనం పరిశుద్ధమైన జీవితం జీవించడం లేదే, లేకపోయినా పరిశుద్ధులమే. దీన్ని ఇంగ్లీష్లో పొజిషనల్లీ హోలీనెస్ అంటారు అన్నమాట. ఈ పరిశుద్ధత మన స్థానమును బట్టి మనకు ఆరోపించబడింది, మనం చేసే క్రియలను బట్టి కాదు. మరి నేను ఒకసారి హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు, హైదరాబాద్లో వన్ వే ట్రాఫిక్ చాలా ఉన్నాయి. మేమేమో కరెక్ట్ దారిలో వెళ్తా ఉన్నాం. పోలీసులు వచ్చి అందరిని ఆపేసినారు. ఏమంటే గవర్నర్ గారు వస్తున్నాడు అని. గవర్నర్ గారు రావడమే రాంగ్ వేలో వస్తున్నాడు. అయినా గవర్నర్ వాళ్ళేం పట్టుకోలేదు. ఎందుకు? రాష్ట్రం అంతా గవర్నర్ది, గవర్నర్ ఎక్కడైనా తిరగవచ్చు, ఎట్లయినా తిరగచ్చు అన్నమాట. అంచేత ఆయనకు తప్పనేది లేదు, గవర్నర్ గారు తప్పనేది ఉండదు. పొజిషనల్ గా ఆయన ఎప్పుడు ఏం చేసినా రైటే అన్నమాట. క్రీస్తు యేసుని నమ్ముకున్నామంటే పొజిషన్ గా మనం పరిశుద్ధులమే, ఏం చేసినా కానీ. అందుకే పరిశుద్ధులని పిలుస్తున్నాడు ఆయన మనం. అదే సమయంలో పరిశుద్ధులుగా ఉండమని కూడా చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధ పరిచాడు, పరిశుద్ధులుగా ఉండమని చెప్తా ఉన్నాడు. కనుక మనం పరిశుద్ధులు పరిచబడ్డాం కాబట్టి పరిశుద్ధులుగా జీవించాలనే సంగతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. రోమాపత్రికలో మనం ఎరిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. కనుక సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినవారు. కొన్నిసార్లు కొంతమంది కొరింథీ పత్రిక కొరింథీలకి అంటారు, కానీ ఇక్కడ ఏందో చూడండి, వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఉండే వారికి ప్రార్థించి శుభం చెప్పు రాయినది. కనుక కొరింథీ పత్రిక ఒక్క కొరింథీలకు మాత్రమే రాసింది కాదు, ప్రతి స్థలంలో ప్రార్థనకే చేరి వచ్చే వాళ్ళందరికీ, అంటే అన్ని సంఘాలకు రాయబడింది అనమాట. అందుకే మన తండ్రి దేవుడి నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక అనే పీఠికతో రాస్తున్నాడు. సమాధానం మీకు కలుగును గాక. నిజానికి వీళ్ళ సమాధానం ఉందా? లేదు. లేకపోయినా సమాధానం ఉండుగాక అని ఆశిస్తా ఉన్నాడు. తర్వాత లోపాలు దిద్దాలి కదా, కానీ 4:9లోనే ఎత్తుకోవడమే లోపం ఉన్నాయని చెప్పడం లేదు. చూడండి ఏమంటా ఉన్నాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించుతున్నాను. కనుక ప్రారంభంలోనే మనం కూడా ఎత్తుకోవడమే దిద్దుబాటును మాట్లాడకూడదు. మీ విషయమై దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. 5వ వచనం, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ఏ విషయంలో లోపం లేని వారైనారు. లోపమే లేదంటే వీళ్ళలో లేదా? లోపం ఉంది కదా, కానీ దేంట్లో లోపం లేదంటే కృపావరములో లోపం లేదు. కృపావరములు కలిగి ఉన్నారు. ఇందాక మనం 11 నుంచి 16 అధ్యాయాలు కూడి వచ్చుట్లో లోపాలు ఉన్నాయి అనుకున్నామే. కృపావరములు ఉన్నాయి, కానీ వాటిని అనుసరించే విధానంలో లోపాలు ఉన్నాయి. అందుకే కృపావరమును అనుసరించడం లోపం లేదా, కృపావరములందు లోపం లేని వారు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకై ఎదురు చూస్తున్నారు.
మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీరు ఎట్లుండాలా? నిరపరాధులుగా ఉండాలా? మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన. కనుక మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి 4-9 వచనాల్లో ఆయన వాళ్ళని ప్రైజ్ చేయడమే కనిపిస్తుంది. 10వ వచనంలో సంగతి ఎత్తుకుంటాడు సార్. 10వ వచనం, సోదరులారా మీలో ఏకభావం లేదే, కక్షలున్నాయి, ఏక మనస్సు లేదే, ఏకతాత్పర్యం లేదే. అట్లయితే నమ్మిన సంఘ సహోదరులు ఏముండాలా? ఏకభావం. మాటల్లో ఏకభావం. మాటల్లో ఏకభావం లేదంటే ఇంకా గలాటలు ఎక్కువైపోయి కొట్లాట దాకా వస్తాయన్నమాట. కక్షలు దాన్ని బట్టి ఏర్పడ్డాయి. ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. అండ్ అంతా కలిసి మాట్లాడుకున్నా చివరి కంక్లూజన్ లో తాత్పర్యం అంటా కదా, ఏక తాత్పర్యం రావడం లేదు. దీనిని బట్టి 11వ వచనంలో కలహాలు ఉన్నాయి. అసలు ఇవన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి? నాకేమో క్లోయి ఇంటి వారిని తెలిసిందిలే. ఒకడు నేను పౌలు వాడను, ఇంకొకడు అపోల్లో వాడను, ఇంకోటి కేఫా వాడను అంటున్నారంట. ఒక నిమిషం ఆగి ఆలోచించండి. ఎవరైనా నా పేరు పెట్టి నేను వరప్రసాదం వాడినంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. కానీ తప్పట్టు అనకూడదు. లోకంలో ఎట్లంటే నేను పలానా వాడిని అంటే ఆయనకు పరమ సంతోషం. వీళ్ళందరూ నా గ్రూప్ అంటున్నాడు అనమాట. లేకపోతే నా పార్టీ అంటున్నారు. లేకపోతే చాలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పేర్లతో చెప్పుకుంటా ఉంటారు అనమాట. నాతో కలిసి ఉన్నారు, మా మార్క్ మేమని. నేను అపోలో వాడినట్టు అపోలో సంతోషపడుతున్నాడు. నిజానికి 16వ అధ్యాయంలో ఈ పత్రిక ముగించేటప్పుడు మనం 16వ అధ్యాయం వచ్చినప్పుడు చూస్తాం. పౌలుతో పాటు అపోలో కూడా ఉన్నాడు ఈ పత్రిక రాస్తాం. అపోలో నువ్వు కూడా ఇప్పుడు కొరింథీకి వెళ్తే నేను చెప్పే మాటలు నువ్వు కూడా చెప్పి, అయ్యా మనుషులను బట్టి మీరు విభజించబడకూడదు అని చెప్తే వాళ్ళు దిద్దుకుంటారు, నువ్వు పోతావంటే అపోలో నేను పోను అన్నాడు. అంటే ఉద్దేశం ఏమై ఉండవచ్చు? నా గ్రూప్ అక్కడ ఉండనీలే అనుకుంటా ఉన్నాడు. ఈ రోజు కూడా క్రైస్తవ కోటిలో మన గ్రూప్ ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా గ్రూప్ ఉండాలి, నా గ్రూప్ అక్కడ ఉండాల. కానీ పౌలు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు, ఇంకోటి నేను క్రీస్తు వాడని మీరు అంటున్నారే, నువ్వు ఒక్కడవే క్రీస్తు వాడవు కాదు నాయన, వీళ్ళందరూ కూడా క్రీస్తు వాళ్ళే. అనంతపురంలో 1925లో మొట్టమొదటిగా సంఘం ఏర్పడినప్పుడు ఫాక్స్ గారు ఉండేవాళ్ళు. అందరూ కలుసుకొని మాట్లాడుకుంటే ఏం పేరు పెట్టుకుందాం సంఘానికి అనుకుంటే ఇట్లే అన్నారంట, క్రీస్తు సంఘం పెట్టుకుందామా అన్నారంట. ఆయన అన్నాడు, మన ఊర్లో ఉండే ఇతర సంఘాలు కూడా ఉన్నాయి. అప్పుడు విశ్వాసులు లేరు, మిషన్ వాళ్ళే అనుకోండి. అయితే మిషన్ వాళ్ళలో కూడా క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనమే క్రీస్తు సంఘం అంటే మరి వాళ్ళు క్రీస్తులో లేని వాళ్ళ కనుక ఆ పేరు పెట్టుకోవద్దన్నాడు. మరి ఏం పెట్టుకుందామంటే స్వార్థ ప్రకటించే వాళ్ళని పేరు పెట్టుకుందాం అన్నాడు. అందుకు మా సంఘానికి గాస్పెల్ అసెంబ్లీ అని పేరు పెట్టారు. స్వార్థ ప్రకటన అనేది నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడి చిరాకిన మనకు తెలుసు కదా. అందుకే సంఘానికి గాస్పెల్ అసెంబ్లీ అని పేరు పెట్టారు. కొంతమంది లేదు మేమే క్రీస్తు వాళ్ళం, మన మధ్య కూడా ఉన్నారనమాట. మేరే అప్పుడు ఏమైనా కానీ మందిరానికి రండి, మా దగ్గర రండి, మా దగ్గర అంటూ ఉంటారు. మీ దగ్గరికి ఎందుకయ్యా అంటే అంతా మేమే కరెక్ట్ అనేవాళ్ళు. అలా తప్ప అనుకోకూడదు, వ్యక్తులను బట్టి అనుకోకూడదు, మనమే గొప్ప వాళ్ళని అనుకోకూడదు. ఇలా చెప్పుకోవడము తప్పు అని చెప్పాడు. క్రీస్తు విభజించబడలేదు కదా. పౌలు మీ కొరకు సిలువేయబడ్డాడా? కేఫా మీ కొరకు సిలువేయబడ్డాడా? అపోల్లో మీ కొరకు సిలువేయబడ్డాడా? లేదే. అసలు నేను బాప్స్ కూడా ఇవ్వలేదే. ఈ రోజులు ఇదొకటి అనమాట, నేను ఆయనకు బాప్స్ ఉంచినానయ్యా, నా మాట ఆయన వినడం లేదు. ఎందుకుంటాడు నీ మాట ఆయన? ఎందుకుంటాడు మీ మాట ఆయన? బాప్స్ ఇస్తే నీ మాట వినాలి. నువ్వు తప్పు చెప్తే దాన్ని అనుసరించాలి. నువ్వు రైట్ చెప్తే వింటాడు, తప్పు చెప్తే తప్పు అంటాడు. కానీ కొంతమంది నేను బాప్స్ ఇచ్చిన కాబట్టి జీవితకాలం అంతా నాతోనే ఉండాలా, నన్ను గౌరవిస్తుండాలా, ప్రభు బాగుండా నాకే పంపాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పౌలు గారు స్పెసిఫిక్గా చెప్తున్నాడు,
అసలు నేను బాప్తిసం ఇవ్వలేదు. మరొక చోట మనం చూస్తే బాప్తిసం ఇవ్వడానికి ప్రభువును పంపలేదు అని కూడా అంటాడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు. సిలువను గురించిన వార్త తర్వాత కూడా చెప్తాడు అన్నమాట. నశించు వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని చెప్తాడు. కనుక సువార్త ప్రకటించడానికే దేవుడు పంపాడు. 17 వచనం చూడండి. బాప్తిసం ఇచ్చే క్రీస్తును పంపలేదు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. మీరు నేను కూడా ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించే పనే ముందు చేయాల్సింది. ఏ గ్రూపులు గుంపులు చేయకూడదు. ఆ మాట అంటూ ఇప్పుడు 18 నుంచి 25 వచనాల్లో నేను మీకు మీ ముందు స్క్రీన్ పెట్టానే. దీంట్లో ఎక్కువగా కనిపించే పదం ఏంటో చూడండి. ఏం పదం కనిపిస్తుంది? జ్ఞానము. ఎన్నిసార్లు ఉంది? జ్ఞానము 2, 3, 4, 5, 6, 7, 8, 9 సుమారు 10 సార్లు జ్ఞానం అనే పదము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 8 వచనాల్లో 10 సార్లు జ్ఞానం అనే పదం ఉంది. ముఖ్యంగా 22వ వచనం, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుతున్నారు. నేను ముందే చెప్పాను కదా, గ్రీసు దేశస్థులకు జ్ఞానము వెతుక్కుంటూ వెళ్తే దేవుని కూడా మనం వెతుక్కోగలం. అందుకే గ్రీసు దేశస్థుల గురించి చెప్తారు. క్రీస్తు పూర్వము 300 ఏళ్ళప్పుడే వాళ్ళ మధ్య కంప్యూటర్ ఉండిందంట. ఇప్పుడే డిజిటల్ కంప్యూటర్ కాదు, మెకానికల్ కంప్యూటర్, చక్రాలుగా తిరుగుతూ ఉండేది అన్నమాట. అలాగూ వైద్య సంబంధమైన జ్ఞానమును కూడా ఇచ్చిన వాళ్ళే. వైద్య సంబంధమైన జ్ఞానమును ప్రపంచానికి అందించిన వాడు కూడా వాళ్ళే. అరిస్టాటిల్ అని ఆయన మరి గ్రీకుల చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ గారి గురువు. అలాగే ఇంకొక ఆయన మరి ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పాను కూడా గ్రీస్ హిస్టరీ అనమాట. కనుక ఆ రోజుల్లో మెడికల్ గా ఉండే జ్ఞానం, ఇంజనీరింగ్ సంబంధంగా ఉండే జ్ఞానం, లాజిక్ సంబంధంగా ఉండే జ్ఞానం, ఇదంతా కూడా గ్రీకులు. ఈ కింద ఇంగ్లీష్ మాటలు పెట్టారు చూడండి. అరిస్టాటిల్ ఈజ్ ఎ టవరింగ్ ఫిగర్ ఇన్ ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫీలో ఆయన టవరింగ్ ఫిగరే. తర్వాత లాజిక్ లో అనగా ఇప్పుడు లా చదువుతున్నారే, చట్టాల్లో కూడా ఆయన టవరింగ్ ఫిగర్ ఏంట. క్రిటిసిజం, విమర్శల్లో కూడా, రియోటరీ, ఫిజిక్స్ లో, బయాలజీలో, సైకాలజీలో, మ్యాథమెటిక్స్ లో, మెటాఫిజిక్స్ లో, ఎథిక్స్ లో, పాలిటిక్స్ లో కూడా ఈ అరిస్టాటిల్ ఈయన అలెగ్జాండర్ గారి గురువు. అందుకే 26 ఏళ్ల వయసులోనే ప్రపంచమంతా జయించడానికి అలెగ్జాండర్ ధైర్యం తెచ్చుకొని జయించినాడు కూడా. ఈ గురువు గారు అంతటి ధైర్యాన్ని ఇచ్చినాడు. కనుక గ్రీసు దేశస్థులు అన్నింటిలో జ్ఞానములు, సైన్స్ లో కానీ, లెక్కల్లో కానీ, మరి లాలో కానీ, బయాలజీలో కానీ, మరి మెటాఫిజిక్స్ లో కానీ, ఎథిక్స్ లో కానీ, పాలిటిక్స్ లో కూడా జ్ఞానులు, చాలా గొప్ప జ్ఞానులు అన్నమాట. ఎందుకు? దేవుడే జ్ఞానం అనుకున్నారు. ఇంకా దేవుడి గురించి వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళ మధ్యకి వెళ్ళి పౌలు ఏం సువార్త చెప్తున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం కానీ మీరు రక్షించబడితే దేవుని శక్తి ఎందులో ఉందయ్యా, మీరు వెతికే లోక జ్ఞానంలో కాదు. మీరు వెతికేది లోక జ్ఞానం. ఈ జ్ఞానం ఏమవుతుంది? 19 వచ్చింది, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఈ జ్ఞానము నాశనానికి నడిపిస్తుంది. వివేకుల వివేకము శూన్యం. జ్ఞాని ఏమయ్యాను? శాస్త్రి ఏమయ్యాను. చూసారా? లోకపు తర్కవాది అంటే లాయర్ అనుకున్నామే, తర్కవాది ఏమయ్యాను? దేవుడు లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు. ఇది మనం గుర్తించాలి. గ్రీకు వర్లారా, కొరింథు వర్లారా, లోక జ్ఞానం దేవునికి వెరితరం అని చెప్తున్నాడు.
తర్వాత 22 చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. యూదులు ఎక్కడి పోయినా సూచక్రియలు అడుగుతారంట. ఒకవేళ మనకు సమయం లేదు కాబట్టి నేను చూపించడం లేదు. మత్తయి సువార్త 12:38లో మీరు తర్వాత చూసుకోండి. ఏదైనా మాకు సూచక్రియ చేయమని అడుగుతారు. 15:32లో కూడా మళ్ళా ప్రభువుని సూచక్రియ చేయమని అడుగుతారు. 16:4లో కూడా మళ్ళా సూచక్రియలు చూపించమని అడుగుతారు అనమాట. చూపించమంటారు కానీ చూపించడం నమ్మరు వాళ్ళు. యూదులు అడుగుతారు, నమ్మరు. అలా గ్రీస్ దేశంలో జ్ఞానం 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 అంటారు. మరి నిజమైన జ్ఞానం దేవుడిలోనే ఉంది, క్రీస్తు యేసులోనే ఉంది అని చెబితే ఆ మాటను పట్టుకుంటారు కానీ నమ్మరు. అయితే ప్రభు కృప వలన కొరింథీయులో చాలా మంది నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకున్నారు కానీ ఇంకా పాత జ్ఞానం మీద గురి పెట్టుకొని ఉంటే చెప్తున్నాడు, యూదులకేమి గ్రీస్ దేశకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. తర్వాత మనం చివరి వచనం 31వ వచనంలో చూస్తాం అన్నమాట. క్రీస్తే దేవుని జ్ఞానం అంటూ 25లో దేవుని వెరితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానం కలిగింది. మీరు మహాట నేర్చుకుంటే ఏం నేర్చుకుంటారు? మనుషుని జ్ఞానం నేర్చుకుంటారు. అది దేవుని వెరితనం కంటే కూడా పనికి మాలిందంట. దేవుని బలహీనత మనుషుని బలం కంటే బలమైంది. అంటే దేవునికి బలహీనత ఉందని, దేవునికి వెరితనం ఉందని కాదు, కంపారిజన్ కొరకై ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు చివరి భాగానికి వెళ్దాం. 26-31. సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతిగా జ్ఞానులు ఎక్కువ మంది నమ్ముకున్నారా? లేదండి. గనులైన వారు నమ్ముకున్నారా? లేదండి. గొప్ప వంశముల వారు నమ్ముకున్నారా? అసలు నేను వాళ్ళని పిలవలేదు. కనుక సువార్త పిలుపు కూడా ఇప్పుడు లోకంలో ఎక్కడ జరుగుతుందంటే గొప్ప వంశీకుల దగ్గర జరగడం లేదు. ఆడిపోతే వద్దు పోవాయి అంటారు. లేకపోతే మీ వాళ్ళు ఆడ పాలెంలో ఉన్నారు, పోవాయి ఆడిపోండి అంటారు. గొప్ప వంశస్థుల దగ్గరికి పోతే వద్దంటారు, కొద్ది వంశస్థులు అయితే రమ్మంటారు అనమాట. అలాగూ జ్ఞానులైన వారు వద్దంటారు, కనులైన వారు వద్దంటారు. అందుకు దేవుడు ఏం చేశారంట 28లో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసు నమ్ముకున్న వాళ్ళు వెరివాళ్లే. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసు నమ్ముకున్న వాళ్ళు వెరివాడ ఎందుకు నమ్ముకున్నామని అంటూ ఉంటారు మనల్ని కూడా అనమాట. మన బంధువులు కూడా కొన్నిసార్లు ఇంకా మతం మాదిరితే ఎప్పుడు అంటూ ఉంటారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులను ఆయన ఎన్నుకున్నాడు. ధృవీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. కొరింథీయులారా, గ్రీకు వారులారా, జ్ఞానం కాదు ముఖ్యమైంది అని చెప్తూ 37వ వచనంలో, అక్షయించువాడు ప్రభువునందే అక్షయించాల. మీరు జ్ఞానమును అక్షయిస్తున్నారు. జ్ఞానమును బట్టి నేను పౌలు వాడిని అని, నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని అంటున్నారు. కాదు కాదు, అట్లా కాదు. ఎందుకు ప్రభువును దర్శించాల? ఈ ప్రభువు మనకు జ్ఞానమైన వాడు. మరి పేతురు ఏం చదువుకోలేదే? జ్ఞానం వచ్చో ఎక్కడ చదివి? ఈ ప్రభు ఆయన జ్ఞానం ఇచ్చాడు. పౌలు చదువుకున్నాడు. అయితే చదువుకున్న జ్ఞానాన్ని వినియోగించడం స్వార్థం లేదు. మనం అపోస్తల కార్యాల్లో ఇథియోపియా దేశపు ధనాగారు మంత్రి వాక్యం వినడానికి వచ్చాడు కదా. వాక్యం అర్థమైందా? ఫైనాన్స్ మినిస్టర్ కు ఫైనాన్స్ ఎట్లా సంపాదించాలని తెలుసు కానీ దేవుని వాక్యం అర్థం కాలేదండి. అవును, దేవుడు నమ్మిన వాళ్ళకే దేవుడు జ్ఞానం ఇస్తేనే అర్థమవుతుంది. కనుక దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చేంత వరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం అర్థం కాలే. జ్ఞానం ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాడు. కనుక లోక జ్ఞానం ముఖ్యమైనది కాదు, దేవుని జ్ఞానమే ముఖ్యమైనది. దేవుని మూలముగా క్రీస్తు యేసే మన జ్ఞానం. నీతి అంటే మనం నీతిమంతుడుగా తీర్చిన వాడు ఆయనే. ఇంకెవరో తీర్చగలరా? పాపిని పాపి అంటారు కానీ నీతిమంతుడు అంటారా? జడ్జి గారు కూడా నువ్వు పాపం చేసినావు పోయా, నేను క్షమించి నువ్వు విడిచిపెడుతున్నా అంటాడు కానీ నువ్వు నీతిమంతుడిలో పొమ్మంటాడా? లేదు. పరిశుద్ధపరిచాడు, విమోచించాడు. పాపపు శిక్షణని విమోచించి పరలోకానికి మనల్ని ఆయన పంపించిన వాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం.
దీంతో 3వ అధ్యాయం మనం ముగించుకుందాము. తర్వాత 2వ అధ్యాయాన్ని ఇంకోసారి ధ్యానించుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాలు తెలియవచ్చిన లోపములను దిద్దు నిమిత్తమై ఆయన మరి చెప్పిన విషయాలు ఉన్నాయి. లోక జ్ఞానం, ఇప్పుడు చూడండి అంశము, లోక జ్ఞానమును ఆధారము చేసుకొని సహోదరులతో భేదములు కలిగి ఉంటున్న లోపము మీలో ఉంది. అలాంటి లోపం మీరు కలిగి ఉండొద్దండి అని చెప్పి మనం పైన చూసుకున్నటువంటి ఆ విభజనలు 5 భాగాల్లో వివరించి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుడి తలంపులు ఈ రాత్రి వేళ మనందరి ఆత్మీయ జీవితం కొరకై ఆశీర్వదించి మనకు అనుగ్రహించుగాక. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చక్కటి దేవుని వర్తమానాలను అందించిన దైవజనులు పరస్పరెడ్డి సార్ గారికి జూమ్ కార్యక్రమంలో చేరువచ్చిన మనందరి తరఫున ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. అనంతపురం నుండి సహోదరుడు రూబెన్ అన్న గారు ప్రార్థన చేసి ఇప్పటికి ముగిస్తారు. అనంతపురం నుండి రూబెన్ అండి ఉన్నారు చెప్పు, ప్రార్థన చేస్తున్నారు. అన్న అన్మిట్ అయ్యారా? శ్రీకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న, రూబేన్ అన్న అన్మిట్ అయ్యారా? రూబేన్ అన్న లేరన్నా? లేరా? ఓకే. అనంతపురం జిల్లా నల్లచెరువు నుండి దేవుని సేవకుడు నోవాహ్ అన్న ప్రార్థన. బ్రదర్ నోవాహు బ్రదర్ కూడా లేరు, ఇప్పుడు వరకు ఉన్నారు, వాక్యం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, సరే. ఆదినారాయణ అన్న, చెన్నై కొత్తపల్లి నుంచి ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తున్నారు. జీవాధిపతి అయిన నాయన పరిశుద్ధుడా, కరుణా సంపన్నుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన మరి తండ్రి నూతన దినంలో ప్రవేశపెట్టి ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు ఎక్కడ చాటు కింద భద్రపరుచుకొని అయ్యా మరి తండ్రి సజీవులు చేసి మరి తండ్రి సాయంకాల సమయంలో జీవం ద్వారా మేమందరము నాయన మరి తండ్రి మీ సన్నిధిలో కలిసి మిమ్మల్ని పూజించుకునే భాగ్యం మాకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు దైవజనుడు వరప్రసాద్ రెడ్డి అన్న ద్వారా ప్రభావ మీరు గొప్ప మాటలు కొరింథీయుల్లో ఉన్నటువంటి లోపాలను, కొరింథీలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి మేలును ప్రభా వివరించారు. అక్కడ ఉన్నట్టు నాయన మరి తండ్రి ఒకరి మధ్య ఒకరు ద్వేషాలు తెలియజేశారు. అలాంటి ద్వేషాలు, లోపాలు మా సంఘాల్లో నాలో మాలో లేకుండా ప్రభా మమ్మల్ని మేము చక్కదిద్దుకొని సరి చేసుకొని అయా ముందుకు సాగలిగే భాగ్యం దయచి నడుకొని ప్రార్థిస్తున్నాం. మీ దైవజనుని ఇంకా ప్రభా మీ యొక్క పనిముట్టుగా సాధనంగా చక్కగా మీ సేవలో వాడుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అయా మీరే అద్భుత కార్యం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభా. జూమ్ యాప్ లో చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఒక్కొక్క బిడ్డను పేరు పేరున ముట్టండి అయా మరి తండ్రి, మీ దీవుల చేత నింపండి. విన్నటువంటి మాటలు మేము నాయన మరి తండ్రి శ్రద్ధగా మా జీవితాలకు అనువర్తించుకొని ఆ ప్రకారంగా జీవించి నీ నామానికి మహిమ తీసుకొని వచ్చేలాగా ఒక్కొక్కరిని ఆ ప్రభావ మరి తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాం. అయా మరి తండ్రి జీవాలకు ఉన్న తొందరలు ఉన్నా కూడా ప్రభా అయా చక్కగా నడిపించారు, ఇబ్బందులు లేకుండా ప్రభు అందరిని బట్టి నీకు వందనాలు. అయా రేపు జరగబోయే నాయన మరి తండ్రి ఉదయకాల వేళ ఆరాధనలో ప్రభా తిరిగి మధ్య మరి తండ్రి రాత్రి వేళ జూమ్ యాప్ లో ద్వారా కూడా ప్రభా వీరే ఉండండి. మా ఆరాధనలన్నీ మీరు ఎత్తిపట్టుకోమని రేపు దినాక మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొని ప్రార్థిస్తూ ఇంతవరకు మరి మీరు మా పక్షాల నుండి వెళ్ళిందన్న.
మ్యూట్ అయిపోయింది అన్నది నేను. ఆమె చెప్పేస్తాను. అయిపోయిందన్నా. వందనాలు. వందనాలన్నా. ఓకే, ప్రార్థన చేసిన అభినందన గారికి ప్రభు పేరిట వందనాలండి. వందనాలు. కూడికి ఇంతటితో ముగించబడుతుంది. ముఖ్యమైన ప్రకటనలు విని ఒకరికొకరు వందనాలు చెప్పుకొని కూడికను ముగిస్తుంది. అందరికీ ప్రభు పేరిట వందనాలు. యేసుదాస్ వందనాలు. యేసుదాస్, కర్నూలు యేసుదాస్, చాలా రోజులు చూడలే. ఆరోన వందనాలు. శామ్యుల్ జాన్ వందనాలు. పీటర్ వందనాలు. చిత్తూరు జాన్ వందనాలు. శ్రీరాముల్ పాల్ గారు వందనాలు. బాబు భగవాన్ దాస్ వందనాలు. అన్నా వందనాలన్నా. వందనాలమ్మా. తిమోతి వందనాలు. బర్నబాస్ వందనాలమ్మా. మేరమ్మ గారు, మా రూతమ్మ గారు వందనాలు. అమ్మా చిన్న ప్రశ్న అంకిల్. చెప్పండి. అంకిల్ కొరింథీ సంఘం ఇప్పుడు మనుగడలో ఉంది అంకిల్? ఉంది ఉంది. కొరింథీ పట్టణం ఉంది, కొరింథీ సంఘం కూడా ఉంది. అంకుల్ ఇంకో అది మన స్థానం బట్టి పరిశుద్ధత ఆపాదించబడింది. అది ఒక పాయింట్ చెప్పండి. ఓకే ఓకే. కొలసై పత్రిక 2:13 చదవండి. కొలసై 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా. నిమిషం ఆగండి. మన అపరాధములన్నిటినీ క్షమించంటే ఎన్ని అపరాధాలు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేసిన అపరాధాలు? అంటే పుట్టినప్పటి నుంచి జరిగిన అపరాధం. ఆ పుట్టినప్పటి నుంచి ఎంతవరకు? ఎంతవరకు? రైట్, యు ఆర్ రైట్. అందరూ ఒప్పుకుంటారు దానికి. చనిపోయిన తర్వాత మనం చేసే పాపాలు క్షమించడానికి. మరి అట్లా మనం పరిస్థితులమే కదా. కనుక పొజిషనల్లీ వీఆర్ హోలీ, కానీ ప్రాక్టికల్లీ వీఆర్ ఫెయిల్యూర్. ఇప్పుడు 2 కొరింథీ 5:18. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైనను సరే, ప్రాక్టికల్ గా చెడుతనం కూడా మనలో ఉందన్నమాట. దానికి బహుమానం పోగొట్టుకుంటాం. వాటి ఫలము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి. కనుక క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షమైనప్పుడు మనం చేసిన చెడుగా అప్పుడు బయటపడుతుంది. సో ప్రాక్టికల్ హోల్నెస్ ని బట్టి మనం పరలోకానికి వెళ్తాం. ఐఎమ్ సారీ, పొజిషనల్ హోల్నెస్ ని బట్టి పరలోకానికి వెళ్తాం. ప్రాక్టికల్ హోలీనెస్ దగ్గర పరీక్షించి మనము చెడు చేసినాం అనుకోండి, ఆ చెడుకు మనకేమి మార్కులు రావు, మైనస్ మార్కులు కూడా ఏమన్నా గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు టీచర్లు ఇచ్చినట్టుగా. కాకపోతే ఆ పాపం ఏమవుతుందంటే పాపములన్నీ క్షమించాడు. దేంతో? కలువరిలో కార్చిన రక్తంతో. కనుక రేపు మనం తీర్పు తీర్చినప్పుడు కూడా కలువరిలో కార్చిన రక్తం అప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రకటన మనం 5వ అధ్యాయాన్ని కూడా చదువుకుంటాం. మనం వధించబడినట్టుండిన గొర్రెపిల్ల అప్పుడు కూడా వధించబట్టి ఉన్నాడు అనమాట. మన తప్పును తీసి ఆ రక్తంలో ముంచేస్తాడు. ఏమైపోతుంది? పాపాలు క్షమించబడ్డాయి. కనుక దానికి బహుమానం రాదు. అయితే నువ్వు చేసిన మంచి క్రియలు ఉన్నాయి, దానికి బహుమానం పాయింట్స్ వస్తాయన్నమాట. 1, 2, 3, 4 పాయింట్ వస్తాయి. నీకు 90% వస్తే నీకు డిస్టింక్షన్ ఎంత ఇస్తారు? 90కి తగినటువంటి బహుమానాలు ఉంటాయి. 70 పాయింట్స్ వస్తే 70కి తగిన బహుమానాలు ఉంటాయి. 30 పాయింట్స్ వస్తే 30కి తగిన బహుమానాలు ఉంటాయి. 0 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, మనం 3వ అధ్యాయం చూడబోతాం కొరింథీ పత్రికలో. ఒకని పని కాల్చివేయబడిన ఎడల 3వ అధ్యాయం 15వ వచనం, వారికి నష్టము కలుగును గాని తన మట్టుకు తాను ఏమనుంది? రక్షించబడదు. కనుక రక్షణ వచ్చేసింది. పొజిషనల్లీ యు ఆర్ మేడ్ హోలీ. కనుక రక్షణకు అవసరమైన హోలీనెస్ దేవుడు నీకు ఇచ్చేశాడు. ప్రాక్టికల్ హోలీనెస్ ను
మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు తీర్పు తీర్చి దాన్నే మనము క్రీస్తు న్యాయపీఠము అంటాం చూడండి, అదనమాట. దాని బీమా అంటే ఒలింపిక్స్, మరి ఒలింపిక్స్ వాళ్ళే కదా చేసింది. ఒలింపిక్స్ లో కూడా అంపైర్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేస్తాడు, పైకి ఎక్కుతాడు, జడ్జి లాగా ఎక్కుతాడు అనమాట. ఏ టీం 90 పాయింట్లు సంపాదించుకుంది, 10 ఫౌల్స్ అంటాడు అనమాట. ఆయన ఫౌల్స్ కి ఏమైనా శిక్ష చెప్తాడా? లేదు. బి టీం పాయింట్స్ 0, అన్ని ఫౌల్స్ అంటాడు, కానీ జైలు పోను అంటాడా? అనడు. బహుమానం లేదంటాడు. కనుక 2వ క్రింద 5:10 ఉండేది. పరలోకానికి వెళ్ళిన తర్వాత పొజిషనల్లీ వీఆర్ హోలీ కాబట్టి, వీఆర్ మేడ్ హోలీ కాబట్టి, ఎందుకు మన అపరాధములు అన్నీ క్షమించబడ్డాయి కాబట్టి పరలోకానికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బహుమానాల విషయంలో మనకు తేడా. అదే మనం కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. 15వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. 40-42 చదవండి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. పునరుద్ధానం అయిన తర్వాత ఒక నక్షత్రం, జాన్ అనే నక్షత్రానికి, శామ్యుల్ అనే నక్షత్రానికి, పీటర్ అనే నక్షత్రానికి మహిమలో తేడా ఉంటుందట. కానీ అందరికీ మహిమ ఉంటుంది. ఆ మహిమలో తేడాయే బహుమానాలు అన్నమాట. 16 కిరీటాలు నాకు ఉంటాయి. 16 కిరీటాల్లో ఉన్నటువంటి ముత్యాలు షైన్ అయ్యే చోట నాకు బహుమానం ఎక్కువ ఉండొచ్చు. నీకు 32 కిరీటాలు ఉంటాయి, నాకంటే ఎక్కువ మహిమ నీకు ఉంటుంది అన్నమాట. కనుక మన క్రియలను బట్టి మనకు బహుమానం వచ్చినప్పుడు మన యొక్క మహిమ, మన షైనింగ్ కూడా వేరు వేరు ఉంటుంది. కానీ అందరూ మాత్రం షైనింగ్ మాత్రం కలిగి ఉంటారు. ఒక నక్షత్రం బట్టి మరొక నక్షత్రానికి తేడా ఉన్నట్టుగా, కానీ 6 నక్షత్రాలు అన్నిటికీ షైనింగ్ ఉంటుంది, కానీ దాని యొక్క పర్సంటేజ్ లో తేడా ఉంటుంది. అది బహుమానాలు. సో పొజిషనల్లీ వీఆర్ హోలీ, ప్రాక్టికల్లీ అవర్ హోలీనెస్ విల్ బి జడ్జ్డ్. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైనా కదా. అంటే ఈ లోక మన జీవితం ప్రభావితం. థ్యాంక్స్ అంకుల్. మన జీవితము ఈ లోకంలో విశ్వాస తర్వాత జీవితం ప్రభావితం చేయబడుతుంది. ప్రాక్టికల్ జీవితం అదే. అందుకే మనం రోమపత్రిక కూడా మనం ఎరగాలి, పరిశుద్ధులుగా ఉండాలని ఎరగాలని చెప్పుకుని వచ్చాను. అదే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను చూడండి. గవర్నర్ గారి కొడుకును అని నేను ఎరగాలి అని చెప్పాను, మీకు గుర్తుంది కదా? గుర్తుంది. ఓకే, థ్యాంక్ యూ జాన్. కరెక్ట్, మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. వందనాలు అయ్యా. అంకుల్ వందనాలండి. జాన్సన్ అమ్మా, జాన్సన్ వందనాలు. వందనాలు ఆయన. ఆండ్రూస్ వందనాలు. పాచగుంటా. ఓకే, వందనాలు అయ్యా. సార్ కర్నూలు సార్, మంచి మెసేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ప్రభుకే వందనాలు, ప్రభుకు స్తోత్రాలు. వందనాలు అంకుల్. సరేనా? ఇంకా శ్రీకాంత్ జానన్న వందనాలన్నా. ఓకే, వందనాలు అంకుల్.